వెల్కమ్ టు ఐ న్యూస్. విమాన ప్రయాణికులకు భారత ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. విమాన టికెట్ బుక్ చేసుకున్న తర్వాత నచ్చిన సీట్ కోసం విమానయాన సంస్థలు వసూలు చేసే అదనపు ఛార్జెస్ కి చెక్ పెడుతూ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ప్రతి విమానంలో కనీసం 60% సీట్లను ఫ్రీగానే అందుబాటులో ఉంచాలని విమానయాన నియంత్రణ సంస్థ ఆదేశించింది. అయితే ఒకవైపు ప్రయాణికులకు ఇది ఊరటనిస్తుంటే మరోవైపు పశ్చిమాసియా యుద్ధం వల్ల విమానయాన సంస్థలు తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నాయి. అసలు ఈ కొత్త నిబంధనలు ఏంటి? యుద్ధం కారణంగా విమానయాన రంగం ఎదుర్కొంటున్న సవాళ్లేంటి? ఇప్పుడు చూద్దాం. విమాన ప్రయాణికుల జేబులకు చిల్లు పెడుతున్న సీట్ ఛార్జెస్ పై భారత ప్రభుత్వం కొరడా జొలిపించింది. టికెట్ ధర మొత్తం చెల్లించిన తర్వాత కూడా విండో సీట్ కావాలన్నా, లెగ్ రూమ్ ఎక్కువ కావాలన్నా విమానయాన సంస్థలు వసూలు చేసే హిడెన్ కాస్ట్స్ ఇప్పుడు చరిత్ర కానున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం ప్రతి విమానంలో కనీసం 60% సీట్స్ ని ప్రయాణికులు ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ లేకుండా ఫ్రీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే కేవలం ఎవరికీ వద్దనుకునే మధ్య సీట్లు మాత్రమే కాకుండా మెజారిటీ సీట్స్ ఇకపై ఎక్స్ట్రా మనీ లేకుండానే అందుబాటులో ఉండాలి. అంతేకాదు, ఒకే గ్రూప్ లేదా ఫ్యామిలీగా ప్రయాణించేవారు ఒకే రిఫరెన్స్ నెంబర్ పై టికెట్ బుక్ చేసుకుంటే వారందరికీ పక్కపక్కనే సీట్స్ కేటాయించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా వేరే వేరే సీట్స్ లో కూర్చోబెట్టి ఇబ్బంది పెట్టిన విమానయాన సంస్థలకు ఇది గట్టి షాక్. అలాగే స్పోర్ట్స్ ఎక్విప్మెంట్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ పెంపుడు జంతువుల రవాణాకి సంబంధించి కూడా స్పష్టమైన పారదర్శకమైన పాలసీస్ ని అమలు చేయాలని విమానయాన సంస్థలను ఆదేశించింది. అయితే ఈ సంస్కరణలు విమానయాన సంస్థలకు గండంగా మారాయి. ఎందుకంటే పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం విమానయాన రంగాన్ని అతలాకుతలం చేస్తోంది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పార్లమెంట్ లో వెల్లడించిన వివరాల ప్రకారం ఈ యుద్ధం కారణంగా ఇప్పటి వరకు 5,500 కంటే ఎక్కువ విమాన సర్వీసెస్ రద్దయ్యాయి. ముఖ్యంగా భారత్ కి వెన్నెముక లాంటి గల్ఫ్ దేశాల విమాన మార్గాలు మూతపడటంతో విమానయాన సంస్థల ఆదాయం భారీగా పడిపోయింది. విమానాలు గాల్లో ఎగరకపోయినా మెయింటెనెన్స్ ఖర్చులు మాత్రం అలాగే ఉండటంతో సంస్థలు కుదేలవుతున్నాయి. జనవరి నుండి విమాన ఇంధనం ధరలు కిలోకి $50 మేర పెరిగి ప్రస్తుతం $150లకు చేరుకున్నాయి. దీనికి తోడు యుద్ధం జరుగుతున్న ప్రాంతాల్లో ప్రయాణించే విమానాలకి ఇన్సూరెన్స్ ప్రీమియంలు కూడా విపరీతంగా పెరిగాయి. ఈ భారాన్ని తగ్గించుకోవడానికి ఎయిర్ ఇండియా, ఇండిగో, ఆకాశ ఎయిర్ వంటి సంస్థలు ఇప్పటికే ఫ్యూయల్ సర్చార్జ్ పేరుతో టికెట్ ధరలను పెంచేశాయి. ఈ ప్రభావం కేవలం భారత్కే పరిమితం కాలేదు. డెల్టా ఎయిర్లైన్స్, అమెరికన్ ఎయిర్లైన్స్ వంటి ఇంటర్నేషనల్ సంస్థలు కూడా $100 కోట్ల నష్టాన్ని చవిచూస్తున్నాయి. ఒకవైపు ప్రయాణికుల కోసం ప్రభుత్వం నియమ నిబంధనలు కఠినతరం చేస్తుంటే మరోవైపు యుద్ధం వల్ల పెరుగుతున్న ఖర్చులు విమానయాన సంస్థలను ఊపిరాడకుండా చేస్తున్నాయి.